హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు త్వరలోనే శుభవార్తలు. డీఏ బకాయిలు ఖాతాలో జమ. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికన్నా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం డిఏ అరియర్స్ ఈ నెల నుంచి అమలు వివరాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక మంచి వార్త. జూలై 2022 డిఏ పెంపుకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనకు అనుగుణంగా దీనికి సంబంధించిన అరియర్స్‌ను ఈ జనవరి నుంచి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ డిఏ పెంపు 364 పాయింట్లుగా ఉంది. ఇది 2022 నవంబర్ నుంచి డిసెంబర్ వరకు అమల్లోకి వచ్చింది. సో, డిసెంబర్ నెల జీతం తీసుకున్న తర్వాత మిగిలిన అరియర్స్‌ను 17 ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లిస్తామనైతే ప్రభుత్వం ప్రకటించింది. అరియర్స్ క్రెడిట్ ప్రక్రియ. క్రెడిట్ ప్రారంభం. జనవరి నెలలో బిల్లులు రూపొందించి ఫిబ్రవరి మొదటి వారంలో అయితే అరియర్స్ సొమ్ము క్రెడిట్ అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. 17 ఇన్‌స్టాల్‌మెంట్‌ల చెల్లింపులు. మొత్తం బకాయిల సొమ్ములను 17 నెలల పాటుగా సమాన ఇన్‌స్టాల్‌మెంట్‌గా అయితే చెల్లిస్తారు. సో, ఎంత మొత్తం వస్తుంది అంటే అరియర్స్ మొత్తం ఎంత అని తెలుసుకోవాలంటే బేసిక్ పే ఆధారంగా లెక్కించాలి. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే 49,000 అయితే తీసుకుంటే మొత్తం అరియర్స్ రూ. 44,000 అవుతాయన్నమాట. సిపిఎస్ అండ్ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఉన్న వారికి 10% తగ్గింపు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు 10% ప్రాన్ ఖాతాలో జమ అవుతుంది. విద్యార్థి తర్వాత మొత్తం రూ. 44,000 చెల్లింపులపై అయితే ఆధారపడి ఉంటుంది. సో, నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లు రూ. 2,591 అయితే ఉంటుంది. సో, మొత్తం 15 నెలలు కొనసాగుతుంది. అంటే ఒక సంవత్సరము ప్లస్ 5 నెలలు సమయం అయితే పడుతుంది. క్రెడిట్ దశలలో ముఖ్య అంశాలు. బిల్లుల తయారీ. జనవరి నెలలో బిల్లులు తయారు చేసి అంచనాలు పూర్తి చేయాలి. క్రెడిట్ సకాలంలో ఫిబ్రవరి మొదటి వారంలో సొమ్ము ఖాతాలో జమ అవుతుందని అయితే ఆశిస్తున్నారు. క్రెడిట్ ఆలస్యమైతే సంఘాల నాయకులు మళ్ళీ ప్రభుత్వం వద్ద రిక్వెస్ట్ చేసేందుకైతే సిద్ధంగా ఉంటారు. అరియర్స్ లెక్కించుకునే విధానం. ఆన్‌లైన్ లెక్కింపు. స్టెప్ 1 అండి. మీ బేసిక్ పేని ఎంటర్ చేయాలి. స్టెప్ 2 సిపిఎస్ ఉందా లేదా అనేది చూడాలి. మీకు సొమ్ము ఎంత వస్తుందనేది లెక్క చేయడం ద్వారా అయితే తెలుస్తుంది. భవిష్యత్తులో పీఆర్‌సీపై ఆశలు. అరియర్స్ చెల్లింపుల ప్రక్రియ పూర్తయ్యాయి. ప్రభుత్వ పీఆర్‌సీ అమలుపై అయితే చర్యలు చేపడుతుందా అనేది మరింత ఆసక్తికర అంశము. పీఆర్‌సీ ప్రకటించడానికి గ్యారంటీ అయితే లేదని అయితే చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరి పరిమితులకు అనుగుణంగా ఉన్నాయి. సో, ఇన్ ఈ మేరకు పీఆర్‌సీ కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం డీఏ పెంపు మరియు అరియర్స్ చెల్లింపులు ప్రభుత్వం సంకల్పాన్ని చూపించిన విషయంపై ఉద్యోగ సంఘాల సంతృప్తిగా ఉన్నప్పటికీ పూర్తి బకాయిల చెల్లింపులు మరియు కొత్త పీఆర్‌సీ అమలుపై నిరీక్షణ కొనసాగుతోంది. ఉద్యోగుల అభిప్రాయాలు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు సకాలంలో డబ్బులు క్రెడిట్ అవుతాయని అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం వస్తే ఫిబ్రవరిలో క్రెడిట్ కాకపోతే ఉద్యోగ సంఘాల నాయకులు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సమస్యల పరిష్కారం. రాబోయే నెలల్లో రెగ్యులర్ క్రెడిట్‌లో ఇబ్బందులు లేకుండా చూడాలని అయితే కోరుతున్నారు. డీఏ అరియర్స్ చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవటము రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ఉపశమనం కలిగించనుంది. అయితే సకాలంలో క్రెడిట్ మరియు కొత్త పీఆర్‌సీపై నిర్ణయాలు రావడం ఉద్యోగుల సమగ్ర అభివృద్ధికి అవసరము. ప్రభుత్వ చర్యలపై ఆధారపడి ఉద్యోగుల ఆశలు ముందుకైతే సాగుతున్నాయి.